Hello all, this is from Manadi Guru channel. So యాక్చువల్గా టుడే క్లాస్లో ఏంటంటే మనం స్విచ్ కేసెస్లో ప్రాబ్లమ్ సిరీస్ 2 అయితే క్వశ్చన్స్ అయితే తీసుకొని నేను చెప్తున్నా. సో ఏంటంటే మనం స్విచ్ కేసెస్లో ఒక రేంజ్ని ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆస్పెక్ట్లో ఏంటంటే ఒక స్విచ్ కేస్ తీసుకొని ఒక రేంజ్ ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. అదే మనం ఎల్సిఫ్ లాడర్స్ అండ్ ఇఫ్ ఎల్స్ లాడర్స్ లైక్ ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ ఎల్సిఫ్ లాడర్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ తీసుకొని ఒక రేంజ్ ఎలా స్పెసిఫై చేసి గ్రేడ్ అసైన్ చేయాలో చూసాం. సో ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా, మనం ప్రీవియస్ క్లాస్లో చేసింది ఏంటి అంటే ఒక రేంజ్ ఎలా స్పెసిఫై చేస్తామంటే లైక్ 90 నుంచి 100 రేంజ్ స్పెసిఫై చేయాలంటే ఒక నమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అలా మనం లాజికల్ అండ్ ప్లేస్ చేసి ఒక 2 కండిషన్స్కి మధ్యలో ఇలా ఒక రేంజ్ అనేది చెక్ చేస్తాం. ఇన్ కేస్ నా ఇన్పుట్ మార్క్స్ అన్నవి ఈ పర్టికులర్ రేంజ్ మధ్యలో ఉంటే నాకు ఆ పర్టికులర్ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే లాజికల్ అండ్ ట్రూ అనే కేసు ఇస్తుంది, ఆ పర్టికులర్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా మనకి 66 ఇచ్చినా కానీ మనకి ఈ పర్టికులర్ రేంజ్లో ఉంటే దట్ పర్టికులర్ ఎల్సిఫ్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మనకి సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే, సో ఇక్కడ మనకి లైక్ అప్పర్ కేస్ లోయర్ కేస్ స్పెసిఫై చేయడానికి మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ మధ్యలో లైక్ క్యాపిటల్ లెటర్స్ ఏమైనా ఈ పర్టికులర్ రేంజ్ మధ్యలో ఎగ్జిస్ట్ అయి ఉంటే నాకు ఈ పర్టికులర్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ట్రూ అయ్యి. అదే మనకి స్మాలర్ కేసెస్ అయితే ఈ పర్టికులర్ రేంజ్లో ఉంటే ఈ పర్టికులర్ ఎల్సిఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మనకి ఈ పర్టికులర్ రేంజెస్లో లేకపోతే లైక్ నేను ఇచ్చిన క్యారెక్టర్ ఆల్ఫాబెటికల్ స్మాలర్ వాల్యూ కాదు అండ్ క్యాపిటల్ వాల్యూ కాదు, సో అప్పుడు అది స్పెషల్ సింబల్ కానీ లేకపోతే ఇంటీజర్ వాల్యూ కానీ ఏదైనా అయ్యి ఉంటే ఇట్ విల్ కమ్ టు ది ఎల్స్ బ్లాక్, ఇట్ విల్ ప్రింట్ దట్ ఎస్ ఆర్ నో. ఇలా మనం రేంజ్ అయితే స్పెసిఫై చేస్తాం. అదే స్విచ్ కేసెస్ యూస్ చేసి ఎలా స్పెసిఫై చేయాలో ఒకసారి చూపిస్తాను. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది న్యూ ఆన్లైన్ కంపైలర్. సో ఇక్కడ నేనేంటంటే ఒక సింపుల్గా చూపిస్తున్నా, దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చేసినవే సేమ్ దీంతో కూడా ఇంప్లిమెంట్ చేయాలి, దట్స్ ఇట్. సో స్విచ్ అని రాస్తున్నా. సో స్విచ్ అని రాసి నేను బ్లాక్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ. సో బ్లాక్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక రేంజ్ ఎలా స్పెసిఫై చేయాలి అంటే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కేస్ అని రాస్తున్నా. కేస్ అని రాసిన తర్వాత సో స్టార్టింగ్ రేంజ్ ఏంటిది, లెట్స్ సే దట్ నా స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 1 అండ్ నా ఎండింగ్ రేంజ్ వచ్చేసి 10 అనమాట. 10 ఇస్తున్నా. ఓకే, సో ఇలా మీరు 3 డాట్స్ ఇచ్చి మధ్యలో ఒక రేంజ్ని స్పెసిఫై చేస్తారు. అదే నా ఇన్పుట్ స్విచ్ వాల్యూ వచ్చేసి 2 అయితే ఈ పర్టికులర్ కేస్ ఆఫ్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నా ఇన్పుట్ స్విచ్ వాల్యూ వచ్చేసి 4 అయ్యి ఉండ కూడా లైక్ 4 అయినా కూడా మనకి ఆ 4 అనేది 1 నుంచి 10 మధ్యలో ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి ఈ పర్టికులర్ కేస్ ఆఫ్ లాజిక్ బాడీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఐ విల్ బి షోయింగ్ యూ ది ఎగ్జాంపుల్ printf. సో దిస్ ఈస్ సమ్ డమ్మీ కామెంట్ అయితే రాస్తున్నా, డమ్మీ టెక్స్ట్ మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇలా డబుల్ క్వోట్స్ ఓపెన్ చేసి విత్ ఇన్ 1 to 10. ఓకే, సో ఇంకో బ్లాక్ లాస్ట్లో మనం కేస్ రాయంగానే లాజిక్ ఎండింగ్లో బ్రేక్ అని రాస్తాము. సో ఇంకో కేసు రాద్దాం, ఇంకో కేసు రాసి చూపిస్తాను. సో ఇంకో కేసు వచ్చేసి నేను 15 ఇంకో రేంజ్ వచ్చేసి నేను 15 to 25 అనుకుంటున్నా. సో కంపల్సరీ కొద్దిగా స్పేస్ అయితే ఇవ్వండి ఒక రేంజ్ స్పెసిఫై చేసిన తర్వాత, అండ్ ఎండింగ్ రేంజ్కి కూడా కొద్దిగా దానికంటే ఒక డాట్ కంటే ముందర కొద్దిగా స్పేస్ అయితే ఇవ్వండి. సో బ్లాక్ ఓపెన్ చేశాను. సో printf. సో దిస్ ఈస్ విత్ ఇన్ 15 to 25 అనుకుందాం. ఓకే, దిస్ ఈస్ ద డమ్మీ కామెంట్ దట్ ఐ హ్యాడ్ టు ప్రింట్. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో బ్రేక్ అని రాస్తున్నా. సో లాస్ట్లో మనం డిఫాల్ట్ రాయొచ్చు, రాయకపోవచ్చు. నేను ఇక్కడ డిఫాల్ట్ అని రాయట్లేదు. సో జస్ట్ ఐ విల్ బి రన్నింగ్ దిస్. సో ఇక్కడ నేను 1 అనే వాల్యూ స్విచ్ చేస్తున్నా. సో మనకి 1 అనే వాల్యూ ఏ రేంజ్ మధ్యలో ఉంది, 1 నుంచి 10 మధ్యలో 1 అనే వాల్యూ ఉందా? ఎస్, నా స్టార్టింగ్ వాల్యూనే 1. సో నాకు ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి నాకు బ్రేక్ అనే కీవర్డ్ ఎగ్జిక్యూట్ అయ్యి బ్లాక్ బయటకు వచ్చేస్తుంది. సో ఐ విల్ బి రన్నింగ్ దిస్ కోడ్. సో మనకి కామెంట్ ఏమొస్తుంది ఇక్కడ, దిస్ ఈజ్ విత్ ఇన్ 1 to 10, ఎందుకంటే మనకి ఓన్లీ దిస్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను వాల్యూ వచ్చేసి ఇక్కడ 4 ఇచ్చినా కూడా, సో 4 అనేది నాకు 1 నుంచి 10 మధ్యలో ఉంది, 1 నుంచి 10 మధ్యలో ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి మనం ఇది రన్ చేసినా కానీ సేమ్ కామెంట్ అయితే వస్తుంది, దిస్ ఈజ్ విత్ ఇన్ 1 to 10. అదే నేను 1 నుంచి 10 మధ్యలో ఇవ్వకుండా నా వాల్యూ 11 ఇచ్చాను. సో 11 అన్నది మనకి 1 నుంచి 10 మధ్యలో లేదు, అండ్
11 అనేది మనకి 15 నుంచి 25 మధ్యలో లేదు. సో మనకి అవుట్పుట్ ఈ 2 బ్లాక్స్ మనకి ఎగ్జిక్యూట్ కావు కాబట్టి, అండ్ ఆల్సో డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ డిఫాల్ట్ బ్లాక్ లేదు కాబట్టి, సో వీ వోంట్ గెట్ ఎనీ అవుట్పుట్. సో ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్, ఐ విల్ షో యూ దట్ అవుట్పుట్. మనకి అవుట్పుట్ ఏమైనా వస్తుందా? ఏం రావట్లేదు. బికాస్ ఆఫ్ సో ఈ 2 కేసెస్తో మనకి ఈ పర్టికులర్ రేంజ్ అంటే ఈ పర్టికులర్ వాల్యూ అనేది స్విచ్ చేసిన వాల్యూ అనేది ఈ స్టార్టింగ్ రేంజ్ ఈ ఎండింగ్ రేంజ్లో ఎగ్జిస్ట్ అయ్యలేదు. అండ్ ఈ పర్టికులర్ కేసులో ఉన్న స్టార్టింగ్ రేంజ్లో ఉన్న అండ్ ఎండింగ్ రేంజ్లో ఉన్న వాల్యూస్తో ఎగ్జిస్ట్ కావట్లేదు. అందుకని మనకి ఈ 2 కేసెస్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్స్ ఎగ్జిక్యూట్ కావట్లేదు. దట్స్ ద రీజన్. అండ్ డిఫాల్ట్లో ఉన్న కోడ్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ డిఫాల్ట్ బ్లాక్ హియర్. సో ఈసారి ఒకసారి డిఫాల్ట్ పెడదాం. డిఫాల్ట్ బ్లాక్ ఓపెన్ చేశాను. printf సో దిస్ ఈస్ ఇన్వాలిడ్ సమ్ లైక్ డమ్మీ కామెంట్ అయితే రాస్తున్నాను. ఓకే, సో డమ్మీ కామెంట్ రాసిన తర్వాత సో మళ్ళీ రన్ చేస్తున్నా. సో మనకి కామెంట్ ఏమొస్తుంది? దిస్ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని వస్తుంది. ఎందుకంటే మనకి ఈ 2 కేసెస్తో 11 అనే వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యలేదు. అదే నేను 14 ఇస్తున్నా. 14 సో 14 ఇస్తే మనకి 14 అనే వాల్యూ ఈ కేసుతో మ్యాచ్ అంటే ఈ స్టార్టింగ్ రేంజ్ అండ్ ఎండింగ్ రేంజ్ మధ్యలో లేదు. అండ్ ఇక్కడ కూడా సెకండ్ కేసులో స్టార్టింగ్ అండ్ రేంజ్ అండ్ ఎండింగ్ రేంజ్లో మనకి 14 అనే వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యి లేదు. సో 15 కంటే ముందల వాల్యూ 14. సో మనకి ఈ రేంజ్ ఈ పర్టికులర్ స్టార్టింగ్ రేంజ్లో ఎండింగ్ రేంజ్లో వాల్యూ లేదు కాబట్టి దీస్ 2 కేసెస్ వోంట్ ఎగ్జిక్యూట్ అగైన్. ఐ విల్ బి గెటింగ్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎట్ మై అవుట్పుట్ కన్సోల్. అర్థమైందా? సో నేను మళ్ళీ ఈసారి వాల్యూ వచ్చేసి 15 ఇస్తున్నా. 15 కాబట్టి మనకి ఈ పర్టికులర్ రేంజ్తో మ్యాచ్ అవుతుంది. సో మనకి అవుట్పుట్ వచ్చేసి దిస్ ఈజ్ విత్ ఇన్ 15 to 25 అనే అవుట్పుట్ అయితే చూపిస్తుంది. సో అగైన్ యాజ్ వెల్ యాజ్ నేను ఇక్కడ 18 ఇస్తున్నా. 18 కూడా మనకి ఈ పర్టికులర్ రేంజ్కి ఈ పర్టికులర్ స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ నుంచి మధ్యలో అయితే ఎగ్జిస్ట్ అయ్యి లేదు. సో దిస్ ఈజ్ గోయింగ్ బియాండ్ ఎండింగ్ రేంజ్ 18 అన్నది. సో 18 అనేది మనకి ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ అండ్ ఎండింగ్ రేంజ్ మధ్యలో ఉంది కాబట్టి మనకి మళ్ళీ ఇదే కామెంట్ అయితే వస్తుంది అవుట్పుట్లో. ఐల్ బి రన్నింగ్ దిస్ కోడ్. సో యూ కెన్ అబ్జర్వ్ ది అవుట్పుట్ ఓవర్ హియర్. దిస్ ఈజ్ విత్ ఇన్ 15 to 25. అది నేను మళ్ళీ ఇక్కడ 25 ఇచ్చినా కూడా సో ఎండింగ్ వాల్యూ వచ్చేసి 25 కాబట్టి ఇక్కడ ఎండింగ్ వాల్యూ 25 కాబట్టి అగైన్ వీ విల్ బి గెట్టింగ్ దట్ ఏ సేమ్ కామెంట్. దిస్ ఈజ్ విత్ ఇన్ 15 to 25. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మనం ఒక రేంజ్ని అయితే స్పెసిఫై చేస్తాం అనమాట. లైక్ ఎలా ఒక కేసు రాసి స్టార్టింగ్ వాల్యూ అంటే స్టార్టింగ్ రేంజ్ వాల్యూ అయితే ఇవ్వాలి. అండ్ 3 డాట్స్ తర్వాత మనం ఎండింగ్ రేంజ్ వాల్యూ అయితే ఇవ్వాలి. నో మ్యాటర్ ఇక్కడ వాల్యూ అనేది ఇంటీజర్ మాత్రమే కాదు, క్యారెక్టర్ కూడా ఉండొచ్చు, స్పెషల్ సింబల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో నేను జస్ట్ ఇంటీజర్ వాల్యూ తీసుకొని చూపించాను అనమాట ఈ ప్లేసెస్లో. ఓకే, సో 3 డాట్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి రేంజ్ని స్పెసిఫై చేయాలంటే. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక 2 క్వశ్చన్స్ అయితే చేద్దాం. సో క్వశ్చన్స్ ఏంటివి? సేమ్ మనం ప్రీవియస్ క్లాస్లో కవర్ చేసినవి. సో మీరు ఇది హోంవర్క్ అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి. సో జస్ట్ మీరు ఈ వీడియో రిక్వెస్ట్ చేసి ఈ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ నేను ఇఫ్ ల్యాడర్స్తో నేను కవర్ చేశాను. లైక్ ఎలా స్పెసిఫై చేయాలి రేంజ్, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెక్ చేయాలి ఆల్రెడీ చెప్పాను. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, సో ఆల్రెడీ మీరు ఒక రేంజ్ ఎలా స్పెసిఫై చేయాలో మీకు తెలుసు ఇప్పుడు స్విచ్ కేసెస్తో. సో ఇది మీరు వీడియో రిక్వెస్ట్ చేసి లైక్ ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఈ 2 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్. ఓకే, సో ఐమ్ గోయింగ్ టు ద సొల్యూషన్ పార్ట్. సో మనకి ఫస్ట్ రేంజ్ ఏంటిది? 90 నుంచి 95 వస్తే గ్రేడ్ ఏ అని మెసేజ్ ప్రింట్ చేయాలి. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే స్విచ్ కేసెస్ తీసేద్దాం. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇక్కడ మనం ఫస్ట్ మార్క్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో బేస్డ్ ఆన్ మార్క్సే కదా మనకి గ్రేడ్ అసైన్ అయ్యేది, అందుకని మార్క్స్ అనే వేరియబుల్ తీసుకున్నా. సో నేను మార్క్స్ ఇన్పుట్ ఇవ్వాలి కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇవ్వాలంటే మళ్ళీ మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ తీసుకొని ఇన్పుట్ ఇస్తాం అనమాట. సో ఎంటర్ scanf specify d అడ్రస్ ఆఫ్ మార్క్స్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం స్విచ్ కేసెస్ రాయాలి. సో దేన్ని బేస్ చేసుకొని మనం గ్రేడ్ అసైన్ చేయాలి? మార్క్స్ని బేస్ చేసుకొని. సో మార్క్స్ని బేస్ చేసుకొని మనం గ్రేడ్ అసైన్ చేయాలి కాబట్టి మనం మార్క్స్ వాల్యూ స్విచ్ చేయాలి ఇక్కడ. ఓకే, సో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. సో స్టార్టింగ్ రేంజ్ వాల్యూ ఏంటిది? మనకి 90 నుంచి మనకి 100 రేంజ్ మధ్యలో ఉంటే ఏం చేయాలి? మనం గ్రేడ్ ఏ అని మెసేజ్ ప్రింట్ చేయాలి సింపుల్గా, గ్రేడ్ ఏ. ఓకే, సో
బ్రేక్. సో దాని తర్వాత ఇంకా సెకండ్ రేంజ్ ఏంటిది మనకి 70 నుంచి 89 మధ్యలో ఉంటే మనకి గ్రేడ్ బి అనే వాల్యూ అసైన్ చేయాలి. సో సేమ్ ఇక్కడ ఇంకో కేసు క్రియేట్ చేస్తాను. 70 నుంచి లాస్ట్ ఎండింగ్ రేంజ్ ఏంటిది 89 మధ్యలో ఉంటే, సో ఈ పర్టికులర్ రేంజ్లో ఉంటే ఐ హ్యావ్ టు ప్రింట్ ది అవుట్పుట్ గ్రేడ్ బి యాజ్ ఎ మెసేజ్. గ్రేడ్ ఇక్కడ వచ్చిందా, గ్రేడ్ బి యాజ్ ఎ మెసేజ్. సో దాని తర్వాత మనం కంపల్సరీ బ్రేక్ అనే కీవర్డ్ రాయాలి ప్రతి కేస్ ఎండింగ్కి. లాజిక్ రాసిన తర్వాత లాజిక్ ఎండింగ్లో మనం కంపల్సరీ బ్రేక్ అనే కీవర్డ్ మెయింటైన్ చేయాలి. బ్రేక్ అనే కీవర్డ్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. సో కేస్ ఇక్కడ మళ్ళీ లైక్ నెక్స్ట్ రేంజ్ ఏంటిది 50 to 69. సో 50 to 69 రాద్దాం. సో స్టార్టింగ్ ఈజ్ 50 అండ్ ఎండింగ్ రేంజ్ ఈజ్ 69. సో బ్లాక్ ఓపెన్ చేస్తున్నా, printf లైక్ గ్రేడ్ సి. సో దాని తర్వాత మనం బ్రేక్ అనే కీవర్డ్ రాస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి కేస్ లైక్ నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 35 to 49. 35 to 49 ఉంటే గ్రేడ్ డి అని. సో 35 అని తీసుకుందాం. 35 49. ఓకే. సో printf గ్రేడ్ డి. ఓకే, మళ్ళీ లాస్ట్లో మనం బ్రేక్ అనే కీవర్డ్ రాస్తాం. సో దాని తర్వాత లెస్ దాన్ 35 అవుతాయి. సో యూ కెన్ చెక్ హియర్. సో మనకి లెస్ దాన్ 35 అయితే వీ హ్యావ్ టు అసైన్ దట్ గ్రేడ్ ఎఫ్. ఎస్ ఆర్ నో? సో ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ హియర్ ఇస్, సో లెస్ దాన్ 35 కాబట్టి మనకి మార్క్స్ అన్నవి 1 నుంచి 34 వస్తాయి. సో 1 నుంచి 34 వస్తే వీ హ్యావ్ టు అసైన్ దట్ పర్టికులర్ గ్రేడ్ యాజ్ ఏ ఎఫ్. సో 35 వస్తే పాస్ అని, అట్లీస్ట్ 35 వచ్చిన మనకి మార్క్స్, లైక్ ఎగ్జాంపుల్ ప్రకారంగా చెప్పుకుంటే 35 వచ్చిన పాస్ అని, బిలో 35 వస్తే ఫెయిల్ అని. సో 1 నుంచి 34 మధ్యలో మార్క్స్ వస్తే ఐ హ్యావ్ టు సే దట్ ఫెయిల్ యాజ్ ఏ గ్రేడ్ ఎఫ్. ఎఫ్ మీన్స్ ఫెయిల్. ఓకే. సో కామెంట్ రాస్తున్నా. సో లాస్ట్లో మనం బ్రేక్ అనే కీవర్డ్ అయితే రాయాలి. సో దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్క్స్ అన్నవి కంపల్సరీ 1 నుంచి 100 రేంజ్ మధ్యలోనే ఇస్తామని రూల్ ఏం లేదు. సో మనం మార్క్స్ అనేవి 100 ఇవ్వచ్చు, లేకపోతే 101 ఇవ్వచ్చు. కొంతమంది 150 ఇస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే 200 ఎంటర్ చేస్తారు, కొంతమంది స్పెషల్ సింబల్స్ ఎంటర్ చేస్తారు. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే డిఫాల్ట్ బ్లాక్, లైక్ అలాంటి కేసెస్లో మనకి ఏ కేసు కూడా మ్యాచ్ అవ్వదు కదా, ఏ కేసు మధ్యలో మనకి మార్క్స్ అనేవి మ్యాచ్ అవుతుంది. లెట్స్ సే దట్ 150 ఇచ్చాను, 150 ఇస్తే నాకు ఏ కేసుతో మ్యాచ్ చేసుకోదు 150 అనేది. అప్పుడు నేను ఏం చేయాలంటే డిఫాల్ట్లోకి వచ్చి, లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్లోకి వచ్చి నేను ఏం చేయాలంటే ఎంటర్ యువర్ మార్క్స్ విత్ ఇన్ enter your marks within 1 to 100 అని చెప్తాం. ఓకే. సో దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ ది రేంజెస్. సో లెట్ మీ రన్ ద కోడ్ హియర్. సో నేను ఇక్కడ కోడ్ అయితే రన్ చేశాను. సో లెట్ మీ గివ్ హియర్ 92 మార్క్స్. సో 92 అనేది గ్రేడ్ ఏ. సో లెట్ మీ గివ్ హియర్ 1 more మార్క్స్ 75 is a grade B. సో 75 అనేది ఏ రేంజ్లో ఉంది? సో ఈ పర్టికులర్ 75 అనేది ఈ పర్టికులర్ రేంజ్ మధ్యలో అయితే ఎగ్జిస్ట్ అయి ఉంది, అందుకనే మనకి గ్రేడ్ బి అనే మెసేజ్ అయితే వస్తుంది. సో లెట్ మీ రన్ దిస్ అగైన్. సో మనకి లెట్స్ సే దట్ 66 ఇస్తున్నా. సో 66 అంటే గ్రేడ్ సి. సో ఎందుకంటే 66 ఏ రేంజ్ మధ్యలో ఎగ్జిస్ట్ అయి ఉంది? ఈ పర్టికులర్ కేస్ మధ్యలో 66 అనే వాల్యూ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఓకే. సో లెట్ మీ గివ్ దట్ 24 మార్క్స్. 24 అనేది గ్రేడ్ ఎఫ్ ఫెయిల్. సో మనకి ఈ పర్టికులర్ లాజిక్ అనేది యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మనం రేంజెస్ అయితే డిఫైన్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? సో నెక్స్ట్ క్వశ్చన్, చెక్ పర్టికులర్ క్యారెక్టర్ ఈజ్ ఏ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్. ఇదే కండిషనల్ స్టేట్మెంట్ అయితే, లైక్ మనం మార్క్స్ అనేవి ఇలా రాసాము, గ్రేడ్స్ అసైన్ చేసి ఎల్సీ ఫ్లాడర్స్ రాసేసి ఇలా అసైన్ చేసాం. అదే స్విచ్ కేసెస్తో ఇలా చేసాం అనమాట.
ఓకే, స్విచ్ కేసెస్తో ఇలా రాసాం. అదే మనం థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ అది అప్పర్ కేస్ అయితే అప్పర్ కేస్, క్యాపిటల్ లెటర్ అయితే అప్పర్ కేస్ అని చెప్పాలి. అదే స్మాలర్ లెటర్ అయితే లోయర్ కేస్ అని చెప్పాలి. అదే స్మాలర్ లెటర్ కాదు, లోయర్ లెటర్ కాదు, @ సింబల్ లెక్క స్పెషల్ సింబల్స్ అయితే మనం స్పెషల్ సింబల్ అని ప్రింట్ చేయాలి. ఇదే పర్టికులర్ లాజిక్ మనం ఎల్సేఫ్ లాడర్స్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేసాం? ఇలా మనం ఒక రేంజ్ని స్పెసిఫై చేసి ఇలా మన పర్టికులర్ క్యాపిటల్ లైక్ క్యారెక్టర్స్తో రేంజ్ని స్పెసిఫై చేసి మనం ఇలా సాల్వ్ చేసాం ఎల్సేఫ్ లాడర్స్ యూస్ చేసి. అదే స్విచ్ కేసెస్తో మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఐల్ బి షోయింగ్ యూ దట్. సో ఐల్ బి గోయింగ్ విత్ ది ఆన్లైన్ సి కంపైలర్. సో మనకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా కామెంట్ అయితే చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ సెక్షన్ అంటాం దీన్ని. సో దీన్ని మీరు తీసేయచ్చు, సో నో యూస్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఒక క్యారెక్టర్ వాల్యూ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఒక క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. దాని తర్వాత దీని లోపల మనం ఒక క్యారెక్టర్ వాల్యూ ఒక క్యారెక్టర్ స్టోర్ చేయడానికి scanf హెల్ప్ తీసుకోవాలి. ఎంటర్ యువర్ క్యారెక్టర్. ఓకే, సో ఇక్కడ scanf హెల్ప్ తీసుకుందాం. నెక్స్ట్ లైన్లో స్పెసిఫై సి అడ్రస్ ఆఫ్ ch. సో దాని తర్వాత మనం స్విచ్ కేసెస్తో వర్క్ చేయాలి కదా ఈసారి. స్విచ్, సో దేన్ని బేస్ చేసుకొని మనం అప్పర్ కేస్, లోయర్ కేస్ అండ్ స్పెషల్ సింబల్ అని చెప్పాలి? క్యారెక్టర్ని బేస్ చేసుకొని. సో మన క్యారెక్టర్ దేంట్లో స్టోర్ చేస్తున్నాం? CHలో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం CH అని రాయాలి. సో దాని తర్వాత హియర్ వీ హ్యావ్ టు సే దట్ కేస్, లెట్స్ సే దట్ నాకు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి క్యాపిటల్ ఏ నుంచి నా వాల్యూ, నాకు పర్టికులర్ క్యారెక్టర్ వాల్యూ స్టార్టింగ్ రేంజ్ నుంచి క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ Z మధ్యలో ఉంటే నేనేం చెప్పాలి? వీ హ్యావ్ టు సే దట్ దిస్ అప్పర్ కేస్, లైక్ స్పెసిఫైడ్ C ఈస్ అప్పర్ కేస్ అని చెప్తాం, CH. ఓకే, లాస్ట్లో బ్రేక్ అనే కీవర్డ్ మెయింటైన్ చేస్తాం యాజ్ ఇట్ ఇస్. సో నెక్స్ట్ రేంజ్ ఏంటిది? ఇన్ కేస్ నా రేంజ్ వచ్చేసి స్మాలర్ ఏ నుంచి నా పర్టికులర్ క్యారెక్టర్ వచ్చేసి నా పర్టికులర్ ఇన్పుట్ క్యారెక్టర్ స్మాలర్ ఏ నుంచి స్మాలర్ Z మధ్యలో ఎగ్జిస్ట్ అయి ఉంటే మనం ఏం చెప్పాలి? దిస్ ఈస్ లోయర్ కేస్ అని చెప్పాలి యాజ్ ఇట్ ఈస్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం CH అని చేస్తున్నాం. సో దాని తర్వాత మనం ఇచ్చే క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్ అయినా ఉంటుంది, లేకపోతే స్పెషల్ లైక్ లోయర్ క్యారెక్టర్ వాల్యూ అయినా ఉంటుంది, లైక్ స్మాల్ ఆల్ఫాబెటికల్ వాల్యూ అయినా ఉండొచ్చు, లేకపోతే క్యాపిటల్ ఆల్ఫాబెటికల్ వాల్యూ అయినా ఉండొచ్చు. సో ఇన్ కేస్ క్యాపిటల్ అయితే ఈ పర్టికులర్ కేస్ ఆఫ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే స్మాలర్ అయితే ఈ పర్టికులర్ కేస్ ఆఫ్ లాజిక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను @ డాలర్ సింబల్స్, మోడ్యులస్ సింబల్స్, ఎండ్ సింబల్స్, హ్యాష్ సింబల్స్ అండ్ నోట్ సింబల్స్ ఇలాంటివి ఇస్తే ఏంటంటే మనకి స్పెషల్ సింబల్ అని ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ చేయాలి అంటే నేను డిఫాల్ట్ రాస్తున్నా, ఆ పర్టికులర్ మెసేజ్ నేను డిఫాల్ట్లో ఇంక్లూడ్ చేసేస్తాను డైరెక్ట్గా. printf, సో దిస్ ఈస్ %c ఈస్ స్పెషల్ సింబల్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలా మనం సింపుల్గా 3 లైన్స్ రాసుకొని మనం ఇలా అప్పర్ కేస్, లోయర్ కేస్ డిఫైన్ చేసుకుంటాం. సో రేంజ్ కంపల్సరీ చెక్ చేయాలంటే 3 డాట్స్ పెట్టాలి, కొద్దిగా స్పేస్ ఇవ్వండి. సో ఐల్ బి రన్నింగ్ దిస్ కోడ్. సో లెట్ మీ షో యూ ది అవుట్పుట్ హియర్. సో ఎంటర్ యువర్ క్యారెక్టర్. నేను క్యాపిటల్ D ఇస్తున్నా. సో క్యాపిటల్ D ఈజ్ అప్పర్ కేస్ అంటుంది. సో లెట్ మీ గివ్ హియర్ స్మాల్ u ఇస్తున్నా. స్మాల్ u ఈజ్ ఏ లోయర్ కేస్, u ఈజ్ ఏ స్పెషల్ సింబల్ అని వస్తుంది. సో ఎందుకు మనకి ఈ పర్టికులర్ లాజిక్ కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఈ పర్టికులర్ లాజిక్ కూడా వచ్చేస్తుంది? ఎందుకంటే మనం ఈ పర్టికులర్ కేస్ కింద మనం బ్రేక్ అనే కీవర్డ్ రాయలేదు. ఓకే, దట్స్ ద థింగ్ వీ హ్యావ్ డన్ మిస్టేక్, స్మాల్ థింగ్ అనమాట. సో ఇలా చిన్న మిస్టేక్స్ అవుతాయి, మీరే రెక్టిఫై చేసుకోవాలి, మీరే థింక్ చేయాలి ఎందుకు ఈ మెసేజ్ కూడా వచ్చేస్తుందంటే. సో లాజికల్గా థింక్ చేస్తే ఇక్కడ మనం బ్రేక్ అనే కీవర్డ్ రాయలేదు, దట్స్ ద రీజన్. సో మళ్ళీ నేను ఇక్కడ స్మాల్ u అని రాస్తున్నా. స్మాల్ u ఈజ్ ఏ లోయర్ కేస్. ఓకే, అండ్ లెట్ మీ గివ్ హియర్ dollar symbol. So dollar symbol is a special symbol. Okay, and let me give it a hash symbol. Hash symbol is a special symbol. Okay, I hope you understand. Manaki like let me give here one more value, capital B is uppercase. ఇలా మనకి ఎలా ఏ వాల్యూ ఇచ్చినా కానీ, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఈ రేంజ్ మధ్యలో ఉందా లేకపోతే ఈ పర్టికులర్ రేంజ్ మధ్యలో ఉందా చెక్ చేసుకొని
ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా బ్రేక్ అనే కీవర్డ్ ఎగ్జిక్యూట్ చేసి ఎండింగ్లో బయటకు వచ్చేస్తుంది. ఈ ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వీ డిఫైన్ ది రేంజెస్ యూజింగ్ ది స్విచ్ కేసెస్. So if you find any kind of doubts, if you have any kind of queries, you can ask me in the comment box. And don't forget to subscribe Mana Techguru channel. Thank you all.